దావీదును గొలియాతుని గెలవంగానే ఉన్నట్టుండి ప్రజలు మెచ్చుకోవడం మొదలుపెట్టారు. గుర్తుపెట్టుకోండి, మొదట ఆయనకి మెప్పు దొరకలేదు, ఇప్పుడు మెప్పు ఎక్కువైంది. మెప్పు దొరకకపోతే ఒక సమస్య, మెప్పు ఎక్కువైతే ఇంకొక సమస్య. మెప్పు దొరకకపోతే కనుక ఒంటరితనానికి గురవుతాం, మెప్పు ఎక్కువైతే కనుక గర్వానికి గురవుతుంది. కానీ దావీదు మెప్పు లేనప్పుడు ఆయన ఒంటరితనానికి గురవలేదు, మెప్పు ఎక్కువైనప్పుడు గర్వానికి కూడా గురవలేదు. ఇది పరిశుద్ధ జీవితం అంటే. మన జీవితంలో కొన్ని లోయలు ఉంటాయి, కొన్ని కొండలు ఉంటాయి. కొండకెక్కంగానే ఛాతీ బిగించి చూపించడం, లోయలోకి వెళ్ళిపోగానే నడుము వంచేసి కింద కొంగేయటం చేయాల్సిన పని లేదు. దేవుని వాక్యాన్ని బట్టి నడిచే వ్యక్తి లోయలైనా కొండ మీదైనా నిటారుగా నిలబడగలుగుతాడు. మస్ట్ బి ఏబుల్ టు స్టాండ్ స్ట్రాంగ్. దావీదు నిలబడ్డాడు.